దేవుని స్తోత్రం. హల్లెలూయా. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, సమస్త మహిమకు కారణభూతుడైన మన దేవునికి స్తుతి స్తోత్రాలు కలుగునుగాక. మనం ఇక్కడ పానదాయకుడు అనే ఫరో యొక్క సేవకుల ఆ కళను యోసేపుకు వివరించటం మనం చూస్తున్నాం. ఫరోకు ఇద్దరు సేవకులు ఉన్నారు. ఒకతని పేరు పానదాయకుడు, మరొకతని పేరు భక్షకారుడు. వీరిరువురు కూడా తప్పు చేసినందున వారిని యోసేపు ఉన్న చెరసాలలో వేశారు. పొతిఫర్ భార్య మోసానికి బలి అయిన యోసేపు చెరసాలలో వేయబడ్డాడు. అదేవిధంగా పానదాయకుడు, భక్షకారుడు అనేటువంటి వీరిరువురు కూడా ఆ రాజు విషయంలో పొరపాటు జరిగినందున వారిరువురిని కూడా చెరసాల్లో వేశారు. ఒక రోజున పానదాయకుడు, భక్షకారుడు వీళ్ళిద్దరు కూడా కలలు కన్నారు. ఉదయాన్నే లేచి వారు చాలా నిరుత్సాహంగా ముఖ వికారం చేసుకొని కూర్చుంటే యోసేపు అడిగారు, మీరెందుకు అలా ఉన్నారు? మీ ముఖములో కలలేదు, చిన్నబుచ్చుకున్నారు ఏంటి అని యోసేపు అడిగాడు. అడిగితే పానదాయకుడు, గత రాత్రి నేను ఒక కలను కన్నాను, మరి దానికి అర్థం చెప్పేవారు ఎవరు లేరు, మాకు వివరం తెలియదు, ఇందును బట్టే మేము చింతతో బాధతో ఉన్నాము అంటారు. అందుకు యోసేపు మర్మములను బయలుపరచు దేవుడు పరలోకంలో ఉన్నాడు అని యోసేపు అంటారు. అందుకనే 8వ వాక్యంలో ఏమని రాయబడిందంటే, అందుకు వారు మేము కలలు కంటిమి, వాటి భావము చెప్పగలవారెవరు లేరని అతనితో అనగా యోసేపు వారిని చూచి భావములు చెప్పుట దేవుని ఆధీనమే కదా, మీరు దయచేసి ఆ కలలు నాకు వివరించి చెప్పుడని. కనుక భావము తెలియజేయటం దేవుని పని కదా అంటారు అని యోసేపు ఆ కళను నాకు చెప్పండి. అందుకు చెప్పాడు. ఏమని చెప్పాడంటే, నా కళలో ఒక ద్రాక్షవల్లి నా ఎదుట ఉండెను, ఆ ద్రాక్షవల్లికి 3 తీగలుండెను, అది చిగిర్చినట్టు ఉండెను, దాని పువ్వులు వికసించెను, దాని గెలలు పండి ద్రాక్ష ఫలంలాయను అని చెప్తాడు. కనుక ఇది ఎవరికి వచ్చిన కళ? పానదాయకునికి వచ్చిన కళ. కాబట్టి ఈ కళ గురించి మనము వివరించటం కాదు, కానీ ఇక్కడ ఒక మాట గురించి మనం చదువుకున్నాం. ద్రాక్షవల్లి, ఒక ద్రాక్షవల్లి నాకు కనబడింది అంటారు. కనుక ఈరోజు మనము ద్రాక్షవల్లి గురించి ధ్యానం చేద్దాం. 3 రకాలైన ద్రాక్షవల్లులను మనము వాటి గురించి ధ్యానం చేద్దాం. 3 రకాలైన ద్రాక్షవల్లి. కనుక 1వ ద్రాక్షవల్లిని మనం వాక్యంలో చూద్దాం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 32వ వాక్యం. ద్వితీయోపదేశకాండం 32:32. వారి ద్రాక్షవల్లి సొదొమ ద్రాక్షవల్లి, అది గోమొర్రా పొలములో పుట్టినది, దాని ద్రాక్ష పండ్లు పిచ్చి ద్రాక్ష పండ్లు, వాటి గెలలు చేదైనవి అని ఇక్కడ ఒక ద్రాక్షవల్లి గురించి మనం చదువుతాం. ఇది 1వ ద్రాక్షవల్లి. మనం ధ్యానించే ద్రాక్షవల్లులలో మొదటి ద్రాక్షవల్లి. ఏ ద్రాక్షవల్లి అంటే? సొదొమ ద్రాక్షవల్లి.
ఏమనుంది అక్కడ? సొదమ, వారి ద్రాక్షవల్లి సొదమ ద్రాక్షవల్లి, అది గోమొర్రలో పొలములో పుట్టెను, దాని పళ్ళు పిచ్చివి, దాని గెలలు చేదైనవి అని మనం చదువుతాం. కాబట్టి ఈ ద్రాక్షవల్లి ఎవరికి సాదృశ్యం? దేవుడు కొన్నిసార్లు ద్రాక్షవల్లికి మనుషులను, వ్యక్తులను, కుటుంబాలను పోలుస్తాడు. కనుక ఇక్కడ ఈ ద్రాక్షవల్లి ఎవరికి గుర్తు? ఎవరిని ఉద్దేశించి ఆయన ఈ ద్రాక్షవల్లిని గురించి మాట్లాడుతున్నారు అంటే లోతు కుటుంబాన్ని గురించి చెప్తున్నారు. ఎవరు? లోతు కుటుంబం. కాబట్టి లోతు కుటుంబము అబ్రహాము నుండి వేరైపోయిన తర్వాత సొదొమ గొమొర్ర పట్టణములో నివసించింది. అబ్రహాము కుటుంబము మరి నుండి లోతు వేరైన తర్వాత సొదొమ గొమొర్రలో వారు నివసించినట్లు దేవుని పిల్లరా మనము చూస్తాం. కాబట్టి మనము 13వ అధ్యాయం ఆదికాండంలో చదువుదాం. 13వ అధ్యాయం ఆదికాండంలో చదువుదాం. అబ్రహాము అంటాడు 9వ వాక్యంలో, ఈ దేశమంతయు నీ ఎదుటనున్నది కదా, నన్ను విడిచి వేరుగా ఉండు, నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడలా నేను కుడి తట్టునకును, నీవు కుడి తట్టునకు వెళ్ళిన ఎడలా నేను ఎడమ తట్టునకు వెళ్ళుదునని లోతుతో చెప్పాడు. ఎందుకు వెళ్ళమంటాడు? వేరే ఎందుకు వెళ్ళమంటాడు తెలుసా మీకు? అబ్రహాము లోతును నన్ను విడిచి నువ్వు వెళ్ళు, నువ్వు ఎడమ వైపుకు వెళితే నేను కుడివైపుకు వెళ్తాను, నీవు కుడివైపుకు వెళితే నేను ఎడమ వైపుకు వెళ్తాను. ఎందుకంటాడు అలాగా? అబ్రహాము పాలేరులకును లోతు పాలేరులకును గొడవలు జరిగాయి. అది పెద్దల వరకు వచ్చింది. అందుకని గలాట ముదిరిపోకూడదు, చెడై వేరవట కంటే మంచిగా ఉన్నప్పుడే వేరవటము మంచిదని అబ్రహాము తలచి అబ్రహాము లోతుకు చెప్తాడు, నీ కుడివైపుకు వెళ్తే నేను ఎడమవైపుకి వెళ్తాను, నీ ఎడమవైపుకి వెళ్తే నేను కుడివైపుకు వెళ్తాను. అప్పుడు మంచి అవకాశం దొరికింది నాకు మొట్టమొదటిగా అనుకొని లోతు మరి 10వ వాక్యంలో మనం చదువుతాం. లోతు కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రాలను పట్టణములను నాశనము చేయక మునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోటవలెను, ఐగుప్తు దేశములను నీళ్లు పారు పచ్చటి తోటలాగా ఉందంట. ఎటువైపు? యోర్దాను వైపు లోతు కన్నులెత్తి చూచినప్పుడు ఎటువైపు చూశాడు? కన్నులెత్తి సొదొమ గొమొర్రాల వైపు చూసినప్పుడు అదంతా ఎలా ఉందట? పచ్చటి తోట వలె, యెహోవా తోట వలె. మరి దేవుడు సొదొమ గొమొర్రాలను నాశనం చేయకముందు అదంతా నీరుబారు మంచి ప్రదేశముగా ఉంది. దాన్ని చూశాడు ఎవరు? లోతు గారు. దాన్ని చూసి సొదొమ గొమొర్రా వైపు నేను వెళ్తాను అని అతడు నిర్ణయం తీసుకున్నాడు. అందుకనే తన కుటుంబాన్ని తీసుకొని సొదొమ గొమొర్రాలకు వచ్చాడు. సొదొమ గొమొర్రాలో దేవుని ప్రజలు ఎలాంటి వాళ్ళు? 13వ వాక్యంలో మనం చదివితే సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులనయ్యుండిరి. కాబట్టి ఎలాంటి వారంట? సొదొమ గొమొర్రా మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి. కనుక ఇతడు లోతు గారు
పంటల గురించే ఒకటే చూశాడు, కానీ ఆ మనుషుల గురించి, వారి గుణాల గురించి, వారి సహవాసాల గురించి, వారికి దేవుని భయం ఉందా లేదా, అక్కడ నాకు దేవుడు ఉన్నాడా లేదా, దేవుని మాటలు ఉన్నాయా లేదా, సహవాసం ఉందా లేదా, అవేం చూడలేదు రాత్రి. అవేం చూడకుండా ఏం చూసుకున్నాడు? నాకు పంటలు బాగుపడితే చాలు, నాకు మంచి నీరావరి ఉంటే చాలు, నా మందలన్నీ బాగా మేయడానికి పచ్చుకుంటే చాలు అని ఈ యొక్క కన్నులతో చూసిన దాన్ని నమ్మి అటు వచ్చేసాడు. ఎటు వచ్చాడు? సొదొమ గొమొరాకు వచ్చాడు. కనుక సొదొమ గొమొరాలో దుష్టులైన పాపులైన మనుషుల మధ్య వారి జీవితము భయంకరంగా మారిపోయింది. వారి పిల్లలు మరి దేవుని భయమును తప్పి ఎదిగారు, దేవుని భక్తిని మీరిపోయారు, దేవుని యొక్క సహవాసము లేని బిడ్డలుగా వారు ఎదిగారు. కాబట్టి దేవుని ఉగ్రత సొదొమ పట్టణస్థుల మీద ఎలాగైతే ఉన్నదో, మరి తన పిల్లలు కూడా దేవుని బిడ్డగా సొదొమ గొమొరా మనుషులలో మరి వారి వలె బ్రతికినట్లు మనం చూస్తాం. కాబట్టి ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనము కన్నులకు కనబడింది చూసుకొని వెళ్ళిపోవటం కాదు, కానీ మనం దేవుని సహవాసాన్ని, దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క సన్నిహిత సహవాసాన్ని మనం చూసుకోవాలి. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు లేదు పంటలు బాగా పండుతాయి, అది ఉంటే చాలు కదా, దేవుడు ఎందుకు అని అనుకోకూడదు. లోతు దేవుని పోగొట్టుకొని సొదొమ గొమొరాకు వచ్చినప్పుడు సొదొమలో దుష్టులు పాపులు కనుక ఆ భక్తిహీనతలో పిల్లలందరూ పెరిగారు, చాలా భయంకరంగా మారిపోయారు. అందుకని దేవుని బిడ్డలారా, ఈ సొదొమ గొమొరాను దేవుడు ఏం చేయాలనుకున్నాడంటే కాల్చివేయాలనుకున్నాడు. సొదొమ గొమొరాను దేవుడు కాల్చివేయాలి. 18వ అధ్యాయం ఆదికాండంలో సొదొమ గొమొరాను కాల్చివేయాలనుకున్నాడు దేవుడు. కనుక ఆ యొక్క 20వ వాక్యం చదవండి. మరియు యెహోవా సొదొమ గొమొరాలను గూర్చిన మొర గొప్పది కనుక కాబట్టి సొదొమ గొమొరా యొక్క పాపము బహు భారమైనది కనుక నేను వెళ్ళి ఎలాగుందో పరిస్థితి చూస్తానని దేవుడు వెళ్ళాడు. ఏదైనా దేవుని నిర్ణయం ఏం చేసుకున్నాడంటే సొదొమ గొమొరాలను కాల్చివేయాలనుకున్నాడు. ఎందుకంటే ముందుగానే 13వ అధ్యాయంలో నుంచి చదివాం, వారు యెహోవాకు దుష్టులు, యెహోవా బహు ఘోరమైన పాపులు అని మనం చూస్తాం. కాబట్టి వారు మారు మనసు పొందనల్లని వాడు, దేవుని వైపు తిరగని వాడు, దేవుని భయం లేని వాళ్ళు. అందుకొరకే వారి పట్ల దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. ఏం చేయాలనుకున్నాడు? పట్టణాన్ని అగ్నితో కాల్చివేయాలి. ఎప్పుడైతే ఈ నిర్ణయం తీసుకున్నాడో అబ్రహాముకు అర్థమైంది. అబ్రహాముకు దేవుడు చెప్పాడు. అప్పుడు అబ్రహాం బాధపడ్డాడు. అయ్యో, సొదొమ గొమొరాలను కాల్చివేస్తే ఎలాగా అని తన హృదయంలో ఎంతగానో మరి వ్యాకుల పడ్డాడు అబ్రహాం. ఎందుకు వ్యాకుల పడ్డాడు? సొదొమ గొమొరాలను కాల్చిస్తే అబ్రహాముకి ఏంటి నష్టం? ఎవరున్నారు? లోతు ఉన్నాడు. లోతు తన సహోదరుని యొక్క కుమారుడు. కాబట్టి అక్కడ వాళ్ళు కూడా కాలిపోతారు, వాళ్ళ కుటుంబం నాశనం అవుతుందని బాధపడ్డారు. అందుకనే ప్రార్థన చేయించు వచ్చారు. కనుక 27వ వాక్యంలో, 29వ వాక్యంలో, 30వ వాక్యంలో, 31, 32 వాక్యాలలో అబ్రహాం గారు ఏం చేశారు? ప్రార్థన చేశారు. కనుక ఏమంటాడు? అందుకు అబ్రహాము ఏమంటాడు? 25వ వాక్యం చూద్దాం.
చొప్పున దుష్టులతో కూడా నీతిమంతులను చంపుటకు నీకు దూరమవును గాక. నీతిమంతుని దృష్టితో సమముగా ఎంచుట నీకు దూరమవును గాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు యెహోవా సొదొమ పట్టణములో 70 మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయుదున నేను. అందుకు అబ్రాము, ఇదిగో ధూళియు బూడిదయు నేను ప్రభుతో మాట్లాడ తెగించుచున్నాను. 70 మంది నీతిమంతులలో ఒకవేళ 5 తక్కువైతే 5 తక్కువైనందున ఆ పట్టణమంతయు నాశనం చేయుదువా అని మరలా అడిగాను. ఇట్లా 5 మందిని తగ్గించుకుంటూ వస్తాను. 50 మంది నీతిమంతులు ఉంటే నేను ఆ పట్టణాన్ని నాశనం చేయను అంటాడు దేవుడు. అబ్రాహాం అంటాడు, ప్రభు ఒకవేళ 45 మందే ఉంటారేమో, 45 మందిని బట్టి ఆ పట్టణాన్ని నాశనం చేస్తావా అంటాడు. దేవుడు అంటాడు 45 మంది ఉంటే ఆ పట్టణాన్ని నేను నాశనం చేయ. 29వ వాక్యంలో అతడు ఇంకా ఆయనతో మాట్లాడచ్చు, ఒకవేళ అక్కడ 40 మందియే కనబడుతురేమో అనినప్పుడు ఆయన 40 మందిని బట్టి నాశనము చేయక 40 మంది 50 ఇచ్చారు, 5 మంది తగ్గారు, 45 మన 40కే వచ్చారు, 40 మంది ఉంటారేమో. ఇలాగా అబ్రాహాము ఎలాగైనా లోతును విడిపించాలి, లోతును రక్షించాలని మాటికి ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. దేవుడు అబ్రాహాము హృదయాన్ని ఎరిగి లోతును కాపాడుటకే అబ్రాహాము ఇలా ప్రార్థన చేస్తున్నాడని గుర్తిరిగి దేవుడు తన దూతలను పంపించి లోతు భార్యను, లోతు కుమార్తెలను చేతులు పట్టుకొని బయటికి లాక్కొని వచ్చి దేవుని బిడ్డలారా వారిని మరి బయట వదిలిపెడతారు. 15 చదవండి. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి లెమ్ము, ఈ ఊరి దోష శిక్ష నశించిపోకుండా నీ భార్యను ఇక్కడ ఉన్న నీ 2 కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పింది. కనుక 19వ అధ్యాయము 15వ వాక్యంలో దేవదూతలు ఏం చేస్తున్నారు? లోతును, తన భార్యను, మరి తన 2 కుమార్తెలను పట్టుకొని బయటికి రండి అని చెప్పి తీసుకుని వచ్చారు. కనుక వాళ్ళు బయటికి తీసుకుని వచ్చి చెప్పింది ఏంటంటే, మీరు చావక బ్రతుకున్నట్లు మీరేం చేయాలి? మీ ప్రాణము దక్కించుకున్నట్లు మీరు పారిపోండి, వెనుకకు తిరిగి చూడకుండా మీరు వెళ్ళిపోండి అని. ఈ మైదానములో నిలవబడకూడదు, మీరు నశించిపోకుండానట్లు ఆ పర్వతానికి మీరేం చేయాలి? పారిపోండి అని చెప్పారు. కనుక ఈ లోతు కుటుంబానికి, ఆ ద్రాక్షవల్లికి మంచి ఆ పోలిక ఉన్నది. దేవుని బిడ్డలారా ఏమంటాడు? వారి ద్రాక్షవల్లి సొదొమ ద్రాక్షవల్లి, అది గోమరలో పుట్టెను, గోమర పొలంలో పుట్టెను. వారి ద్రాక్ష పండ్లు పిచ్చి ద్రాక్ష పండ్లు, వాటి గెలలు. ఇక్కడ ద్రాక్షవల్లి అంటే ఎవరు అంటే లోతు భార్య ద్రాక్షవల్లి. ఎవరండి ద్రాక్షవల్లి? లోతు మరియు లోతు భార్య ద్రాక్షవల్లి, లేకపోతే ద్రాక్ష చెట్టు. వారు 2 గెలలు వేశారు. 2 గెలలు. చెట్లు అయితే కొమ్మలు వేస్తాయి, కానీ ఈ అరటి పాదులు లేక ఈ ద్రాక్ష పాదులు ఇవేం చేస్తాయంటే గెలలు వేస్తాయి. కాబట్టి అందుకనే ఈ ద్రాక్షవల్లి అయిన లోతు భార్య ఎన్ని గెలలు వేశారు? 2 గెలలు వేశారు. ఆ గెలలు ఎవరు అంటే వాళ్ళ కుమార్తెలే. ఈ 2 గెలలు ఎవరు? వారి కుమార్తెలే. గెలలు ఎలాంటి వారని వాక్యం చెబుతుందంటే చేదైనవి అంటుంది వాక్యం. వారి గెలలు చేదైనవి. ఇక్కడ గెలలు చేదైనవి అంటే వారి జీవితాలు చేదైనవి, వారి బ్రతుకులు చేదైనవి. వారు దేవునికి ఇష్టంగా బ్రతకలేరు, దేవునికి భయపడి బ్రతకలేరు, దేవునికి లోబడి బ్రతకలేరు, దేవుని వాక్యానికి అంగీకారంగా వారు జీవించలేరు. సొదొమ జీవితం, గోమరా జీవితానికి అలవాటు పడి ఆ పాపాన్ని,
ఆ పాపపు ఆలోచనలు, ఆ పాపపు నడవడికకు వారు అలవాటు పడ్డారు. కనుక అలవాటు పడి ఆ గెలలు అనే ఇద్దరు కుమార్తెలు చేదైన జీవితాన్ని దేవునికి విరోధంగా జీవించారని చెప్తుంది. గెలలంటే వారిద్దరు కుమార్తెలే. ఎలాంటి వారంటే వాళ్ళు చేదైన వారు. ఎవరికి చేదు? వారి జీవితం వారికి చేదే, ఇలా తల్లిదండ్రులకు చేదే, దేవునికి కూడా చేదే. ఇబ్బందికరమైన జీవితాన్ని, పాపకరమైన జీవితాన్ని వారు జీవించారు. తర్వాత వారి పళ్ళు పిచ్చి ద్రాక్ష పళ్ళు. వారి పళ్ళు పిచ్చి ద్రాక్ష పళ్ళు. పళ్ళు అంటే ఏంటి తెలుసా? క్రియలు, వారి క్రియలు, వారి పనులు. వారి పనులు పిచ్చి పనులు చేశారు. ఒక దేవుని పిల్లలు చేయకూడని పనులు చేశారు. దేవుని ఎరిగిన బిడ్డలు చేయకూడని పనులు చేశారు. దేవుని ఆరాధించే బిడ్డలు చేయకూడని పనులు చేశారు. లోకంలో ఎవరు చేయని దౌర్భాగ్యమైన పనులు, అపవిత్రమైన పనులు వారు చేశారు. వారు చేసింది ఏంటి అంటే దేవుని బిడ్డలారా, మరి 19:31 మనం చూస్తాం. ఆదికాండం 19:31 అట్లుండగా అక్క వాళ్ళు గుహలోకి వెళ్ళారు. వెనక వాళ్ళ అమ్మగారు ఉప్పు స్తంభం అయిపోయారు. వెనకకు చూసి తండ్రితో ఇద్దరు కుమార్తెలు కొండలో ఒక గుహకు వచ్చారు. అక్కడ వారు అలసట తీసుకుంటున్నారు. అప్పుడు అక్క తన చెల్లెలితో మాట్లాడుతున్న మాటలు వినండి. ఏమంటున్నారు? అక్క తన చెల్లెలితో, మన తండ్రి ముసలివాడు, సర్వలోక మర్యాద చొప్పున మనతో స్నేహం చేయడానికి లోకములో సొదమ గొమొర్రా ఏమైపోయింది? కాలిపోయింది. ఏ పురుషుడు లేడు. ఒకవేళ సొదమలో ఉంటే అలాంటి పనులు చేస్తామంటే అనుకోండి. సొదమ లేదు, ఇప్పుడు మనల్ని బయటకు తెలివేశారు. అదేం కాలిపోయింది. ఏ పురుషుడును లేడు. మన తండ్రికి ద్రాక్షారసం త్రాగించి అతనితో శయనించి మన తండ్రి వలన చూసారా? ఏ పనులు ఇవి? మంచి పనులా? అందుకనే వాక్యం చెబుతుంది, వారి ద్రాక్ష పళ్ళు ఇచ్చివి. దేవునికి విరోధమైన కార్యాలు చేశారు. ఏ తల్లి తండ్రి పట్ల తన పిల్లలు నడుచుకొనని విధానంగా వారు నడుచుకున్నారు. అందుకనే వాక్యం చెబుతుంది, వారి గెలలు చేదైనవి, వారి పళ్ళు పిచ్చి పళ్ళు. దేవునికి విరోధమైన కార్యాలు చేశారు. ఒక తండ్రి అనేటువంటి వరుస వాయి లేకుండా, ఎవరు ఎలాగా బ్రతకాలో తెలియకుండా అంత ఘోరమైన పాపానికి వారు పడిపెట్టారు. వారి డాడీకి బాగా త్రాగించి అటువంటి భయంకరమైన పని చేయడానికి వారు పూనుకున్నారు దేవుని బిడ్డ. అందుకనే ఆ ద్రాక్షవల్లి పాడైపోయింది, ఆ కుటుంబము పాడైపోయింది. కానీ అబ్రహాం కుటుంబం అట్లా కాదు. అబ్రహాం కుటుంబం కనాను దేశంలో ఉండి దేవునితో మాట్లాడుకుంటూ ఇస్సాకును సంపాదించుకొని ఇస్సాకులో వారు ఆనందంగా ఆశీర్వాదకరంగా ఉన్నారు. కానీ లోతు కుటుంబం అయితే ఏమైపోయింది? భ్రష్ట్ అయిపోయింది. మధ్యలో లోతు బారిపోయింది. ఏమైపోయింది? ఆవిడ వెనుకకు తిరిగి చూసి ఉప్పు స్తంభం అయిపోయింది. ఈ కొండ ప్రాంతానికి వచ్చిన తర్వాత తన కుమార్తెల జీవితం, తన తండ్రి జీవితం పాడైపోయాయి. ఎంత భ్రష్ట్ అయిపోయినారో. అందుకనే ఈ ద్రాక్షవల్లి ద్వారా దేవునికి మహిమ లేదు, దేవునికి ఘనత లేదు, దేవునికి ఏమాత్రం సంతోషం లేదు. ఆ ద్రాక్ష గెల లేక ఆ ద్రాక్షవల్లిని లోతు కుటుంబం వలన దేవుడు బహుగా బాధపడ్డాడు. ఈనాడు దేవుని పిల్లమైన మనలను దేవుడు ఆశీర్వదించుంటాడు. లోతు వలె మనకు కూడా అబ్రహాముతో సమానంగా దీవించుంటాడు. మనకు ఇళ్ళు, వాకిళ్ళు, పొలాలు, స్థలాలు అన్నీ ఇచ్చింటారు. కానీ ఇవన్నీ దేవుడిచ్చి మనల్ని కాపాడి సంరక్షించి దీవిస్తున్నా మనం కొన్నిసార్లు చేదైన పనులు చేస్తూ ఉంటాం, పిచ్చి పనులు చేస్తూ ఉంటాం. అలాంటి పనులు చేసేటప్పుడు దేవుడు ఎంత బాధపడతాడు, దేవుడు ఎంత వ్యాకుల పడతాడు, దేవుడు ఎంత కన్నీరు కారుస్తాడు. కనుక దేవుని పిల్లలు అనేటువంటి వారు అటువంటి పనులను ఏం చేయాలి? అసహించుకోవాలి.
యోసేపు ఏమన్నారు? యోసేపు ఏమన్నారు? ఆదికాండం 39:9 యోసేపు గారు ఏమన్నారు? యోసేపు అన్న మాటలు మనం చదువుదాం. నీవు అతని భార్యమైనందున నేను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేను ఎలాగా ఇంత ఘోరమైన దుష్కార్యమును చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో సరే యోసేపు ఏమంటున్నాడు? నేను ఎలాగా ఇంత ఘోరమైన పాపాన్ని దేవునికి విరోధంగా చేయను, నా వల్ల కాదు అని తన యజమానుని భార్యతో అన్నాడు. ఎప్పుడైనా శ్రేష్టమైన ద్రాక్షవల్లి, శ్రేష్టమైన దేవుని బిడ్డలంటే ఆ రీతిగా ఉంటారు. పాపాన్ని త్యజిస్తారు, పాపాన్ని అసహించుకుంటారు, పాపము దగ్గర నుంచి పారిపోతారు, దూరం అవుతారు. కానీ వీళ్ళు ఆలోచన చేసి మంచి ప్లాన్ వేసుకొని వాళ్ళు తన తండ్రికి బాగా మత్తులో ఉండేలాగా ఏం జరుగుతుందో తెలియనటువంటి మైకంలోనికి తీసుకుని వెళ్ళి ఆ తండ్రితో స్నేహం చేసినట్లు మనం చూస్తాం. అంత భయంకరమైన విషయం. అందుకనే లోతు కుటుంబాన్ని దేవుడు ఏం చేశాడు? అసహించుకున్నాడు. లోతు కుటుంబాన్ని ద్రాక్షవల్లిగా పోల్చి, వారి ద్రాక్షవల్లి సొదొమ ద్రాక్షవల్లి, అది గుమర్ర పొలములలో పుచ్చని, దాని గెలలు చేదైనవి, దాని పళ్ళు పిచ్చివి అంటారు. కాబట్టి ఆ రీతిగా ఆ కుటుంబం ద్వారా, ఆ ద్రాక్షవల్లికి పోల్చబడిన కుటుంబం ద్వారా దేవునికి ఏమాత్రం కూడా మహిమ లేదు. రెండవ ద్రాక్షవల్లిని గురించి మనం చూద్దాం. 80వ కీర్తన 8వ వాక్యం చదువుదాం. 8 కీర్తన 80 8వ వాక్యం. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావళిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దానిని నాటితివి. ఇక్కడ ఒక ద్రాక్షావళి గురించి చెప్తున్నారు. ఏ ద్రాక్షావళిది? అక్కడ చదవండి. ఏ ద్రాక్షావళి? ఐగుప్తు ద్రాక్షావళి, ఐగుప్తులో నుండి తెచ్చిన ద్రాక్షావళి. కాబట్టి నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావళిని తెచ్చావు, అన్యజనులను వెళ్ళగొట్టి దానిని నాటావు. మీరు ఎక్కడి నుంచైనా పాదులను పట్టుకొచ్చారా? చెట్ల మొక్కలను పట్టుకొచ్చారా? పట్టుకొచ్చి ఉంటాం మనం. కొబ్బరి మొక్కలు, లేకపోతే మల్లెంట్లో, లేకపోతే ఇంకా కొన్ని మొక్కలు, మనకు అవసరమైన మొక్కలను మనం వేరే ఊరు నుండి ఏం చేస్తాం? తెచ్చుకొని వాటిని మన ఆశ నెరవేర్చినట్లు, ఫలించినట్లు, పువ్వులు పూయినట్లు వాటిని మన పెరడులో, మన కంపౌండ్లో ఏం చేస్తాం? నాటుకుంటాం. కనుక అది మన ఉద్దేశం నెరవేర్చాలని నాటుకుంటాం. అంతేనా? మంచి స్థలం చూసి నాటుకుంటాం. కానీ ఇక్కడైతే ఎలా నాటాడట? అన్యజనులను వెళ్ళగొట్టంటే ఇది ద్రాక్ష పాదు కాదు, ఇది ఒక జనము, ఇశ్రాయేలీయులకు సాదృశ్యం అన్నమాట. ఈ ద్రాక్ష వల్లి ఎవరికి సాదృశ్యం? ఇశ్రాయేలీయులకు సాదృశ్యంగా ఉంది. ఇశ్రాయేలీయులు అనే ద్రాక్షవల్లిని ఎక్కడి నుంచి తెచ్చానంటాడు? ఐగుప్తులో నుండి తెచ్చావు అంట. ఐగుప్తులో ఉన్నారు కదా వాళ్ళు. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు ఐగుప్తులో ఇశ్రాయేలీయులు? ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 430 సంవత్సరాలు దరిదాపులు అక్కడ ఉన్నారు. 430 సంవత్సరాలు, 400 సంవత్సరాలు అక్కడ ఉన్నారు. ఆ 400 సంవత్సరాలు వారి జీవితాలు చాలా భయంకరమైన దుర్భర పరిస్థితికి గురయ్యాయి. వారు క్షీణించిపోయారు, వారి బలము క్షీణించిపోయారు, వారి ఆరోగ్యం క్షీణించిపోయారు, వారికి మంచి వసతులు లేవు, మంచి భోజనం లేదు, వారి పిల్లలకు మంచి భవిష్యత్తు లేదు, కనుక వారు నివసించడానికి మంచి ఇల్లు లేవు. ఆ రీతిగా వారిని అణిచివేశారు ఐగుప్తి. అప్పుడు బయటికి తప్పించుకుందామంటే శక్తి లేదు, ఇక్కడే ఉందాము అంటే చాకరీ చేయక తప్పదు. ఇటువంటి భయంకరమైన చీకటి బ్రతుకులో, ఆ శ్రమలలో వారు 430 సంవత్సరాలు నలిగిపోయారు.
నలిగిపోయినప్పుడు వారు ఆ చివరి దినాల్లో ఏడ్చారు, దేవునికి మొరపెట్టుకున్నారు. నిర్గమకాండం 3వ అధ్యాయము, నిర్గమకాండం 3వ అధ్యాయము 7వ వాక్యము మనం చదివితే, ఇశ్రాయేలీయులు దేవునికి మొరపెట్టుకున్నప్పుడు దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచాను. పనులలో కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను, ఏడ్పును నేను విన్నాను. వారి దుఃఖములు నాకు, కాబట్టి వారు ఎలా ఉన్నారో అక్కడ అవన్నీ కూడా వారి ఏడుపు వలన, వారి మొర వలన దేవునికి వారు తెలియజేశారు. ఎవరికి తెలియజేశారు? ఇశ్రాయేలీయులు దేవునికి మొరపెట్టి వారి పరిస్థితులను చెప్పాడు. అందుకనే మోషేకి చెబుతున్నాడు ఇక్కడ దేవుడు. మోషేకి చెబుతున్నాడు, ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నేను చూశాను. పనులలో వారిని కష్టపెట్టుచున్నప్పుడు వారు పెట్టిన మొర, వారి దుఃఖము నాకు తెలుసు. అందుకనే నేను వారిని విడిపించి అక్కడ నుండి పాలు తేనెలు ప్రవహించే మంచి దేశానికి, అంటే కనానీయులు, హివ్వీయులు, కనానీయులకు, నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగివచ్చి ఈ అన్యజనులందరూ కూడా దేవుని ప్రజలకు వాగ్దానం చేసిన దేశంలో వారు దేవుని భూములను ఆక్రమించుకొని వారు దాని ప్రతిఫలం పొందుకుంటా ఉన్నారు. దేవుడు అంటాడు, అది నేను ఇశ్రాయేలుకు వాగ్దానం చేసిన దేశం, కాబట్టి వారిని అందరినీ కూడా వెళ్ళగొట్టి తిరిగి ఆ ప్రాంతాన్ని ఇశ్రాయేలుకు ఇస్తాం. అదే అన్యజనులను వెళ్ళగొట్టి ఆయన నాటాడు. ఇశ్రాయేలీయులను ఐగుప్తుల నుండి తీసుకుని వచ్చి ఎర్ర సముద్రం అడ్డొస్తే పాయలు చేసి, యోర్దాను అడ్డొస్తే పాయలు చేసి, ఆకలేస్తే మన్నానిచ్చి, దాహం వేస్తే బండను చేయించి నీళ్ళిచ్చి, ఎండ తగులుతుందని వారికి మేఘస్తంభం వేసి, వారికి చీకటి అని అగ్నిస్తంభం వేసి, శత్రువులు వస్తే జయమునిచ్చి వారిని పాలు తేనెలు ప్రవహించే దేవుని దేశానికి తీసుకుని వచ్చి శత్రువులందరినీ వెళ్ళగొట్టి వారిని నాటాడు. నేను వారిని నాటాడు. రాళ్ళు వేరేయటం కాదు, శత్రువులందరినీ వేరేశాను. శత్రువులందరినీ దూరం చేసి నా ప్రజలకు ఏ హాని కలగకూడదని వారిని నేనేం చేశాను? నాటాను అంటాడు. ఇది ఐగుప్తు ద్రాక్షవల్లి. ఎవరు వీళ్ళు? ఇశ్రాయేలీయులు. ఇశ్రాయేలీయులనే ద్రాక్షవల్లి గురించి దేవుడు చెబుతున్నాడు. వీరిని ఐగుప్తు నుండి తీసుకుని వచ్చాను, సముద్రాలు దాటించాను, నదులు దాటించాను, ఆకలేసినప్పుడు భోజనం పెట్టాను, దాహం వేసినప్పుడు నీరిచ్చాను, శత్రువు ఎదురైతే జయించాను. ఈ రీతిగా వారిని తీసుకుని వచ్చి నేను నాటాను అంటాడు దేవుడు. నాటాను. చూడండి, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 2వ వాక్యం చదువుదాం. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను వేరి అందులో ఇశ్రాయేలీయులనే శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించిన తర్వాత 80వ కీర్తన 9వ వాక్యం చదవండి. 80వ కీర్తన 9వ వాక్యం. దానికి తగిన స్థలము సిద్ధపరిచితిని. దేనికి తగిన స్థలం? ఆ ఇశ్రాయేలుకు లేక ద్రాక్షవల్లికి తగిన స్థలము సిద్ధపరిచితిని. దాని వేరు లోతుగా పారి, అది దాని వేరు లోతుగా పారిందంట. ఒక చెట్టుకు కానీ మొక్కకు కానీ వేరు ఏమై ఉంటుంది? ఏరు
దానికి ఎలా ఉంటుంది? బలం. ఏరు బలం, ఏరే జీవం. ఏరు లేకపోతే చచ్చిపోతుంది, ఏరు లేకపోతే గాలికి పడిపోతుంది. కనుక వేరే తనకు బలము, వేరే తనకు ఏమైంది? ఏదైనా మనం అంటు కట్టినప్పుడు ఏరు కడితే ఏరు వస్తే బ్రతికినట్లేదు కదా, ఏరు వస్తే బ్రతికినట్టు, ఏరు లేకపోతే చచ్చిపోతుంది. కాబట్టి ఏరు పూనింది, బాగా లోతుగా పెట్టాడు. అది ఏరు పూని దేశమంతా కూడా ఏం చేసిందట అంటే బలపడింది. దేవుడు బలమిచ్చింది దానికి. తర్వాత దాని నీడ కొండలను కప్పెను, దాని తీగలు వృక్షములను ఆవరించెను, దాని తీగలు సముద్రము వరకు. ఇలాగా అది బలము పొందటమే కాకుండా, బ్రతకటమే కాకుండా దాన్ని ఏం చేశారంటే విస్తరింపజేశాడు. ఇశ్రాయేలీయులను విస్తరింపజేశాడు. అనేక చోట్లకు వ్యాపించినట్లు ఇశ్రాయేలీయులను ఆయన చేశాడు. ఆయన చేసి కింద చదువుతామా, దాని తీగలు వ్యాపించెను, వ్యాపించేలాగా విస్తరింపజేశాడు. ఒకటి ఏం చేశాడు, దాని కొరకు మంచి స్థలం ఏర్పాటు చేసి దాన్ని లోతుగా త్రవ్వి నాచాడు. దాని వేర్ల వలన అది దేశమంతా వ్యాపించింది. అది ఏంది? బలము, జీవము దానికి. రెండవది దాని కొమ్మలు చాలా వరకు వ్యాపించాయి. అది దేశాలు సముద్రాలు వ్యాపించాయి, విస్తరించిపోయారు. జనం విస్తరించినట్లు ఒకటి బలపరిచాడు, బ్రతికించాడు, విస్తరింప చేశాడు. కింద చదవండి. త్రోవను నడుచువారందరూ దానిని తెంచివేయినట్లు దాని చుట్టూనున్న కంచెలను. దేవుణ్ణి ప్రశ్న అడుగుతున్నారు, ప్రభువా దాన్ని లోతుగా నాటావు, మంచి ఏరు ఊరిని, అది బలపడింది, దాని కొమ్మలన్నీ కూడా విశాలంగా విస్తరించిపోయాయి, దాని చుట్టూ నువ్వు కంచె వేసావు, గురుజు కట్టావు, మరి ఇప్పుడెందుకు దాన్ని తుంచివేయినట్లు త్రోవను నడుచు వారందరూ దాన్ని ఏం చేయనట్లు? తెంచివేయినట్లు దాని చుట్టూ ఉన్న కంచెలను. ఎందుకు పాడు చేస్తున్నాడు? మరి ఐగుప్తు నుండి తీసుకుని వచ్చాడు కదా, లోతుకు త్రవ్వి పెట్టాడు కదా పాదు, అది వేరు కూలింది కదా, బలపడింది, అది చాలా విస్తరించింది. మరి అలాంటి విస్తరించిన ఆద్రాక్షవల్లిని తుంచివేయడానికి దాని చుట్టూ ఉన్న కంచెను ఎందుకు నీవు తీసేశావు? ఎందుకు తీసేశావు? అడవి పందు దాన్ని పెకలించేస్తున్నాయి. పందులు తన మూతితో కొన్నిసార్లు కొన్ని తోటలను పాడు చేస్తాయి. అడవి పందులు వచ్చి చెనక్కాయను, అడవి పందులు వచ్చి మరి కొన్ని తోటలను పాడు చేస్తూ ఉంటాయి. అలాగున అడవి పందులు వస్తున్నాయి, నువ్వు పెట్టిన పాదులు ఏం చేస్తున్నాయి? పెకలిస్తున్నాయి. అడవి పందులు ఎందుకు వస్తున్నాయి? అందరూ వెళ్ళేవారు వచ్చేవారు ఎందుకు దాన్ని తుంచేస్తున్నారు? అడవి పందులు ఎందుకు పెకలిస్తున్నాయి? చదవండి. పొలంలోని పశువులు దాన్ని ఏం చేస్తున్నాయి? చెప్పండి. ఇప్పుడు ఏమవుతుంది? వెళ్ళేవారు వచ్చేవారు ఏం చేస్తున్నారు? తుంచేస్తున్నారు. తర్వాత అడవి పందులు ఏం చేస్తున్నాయి? దాన్ని పెకలించేస్తున్నాయి, లేపేస్తున్నాయి. పశువులు వచ్చి దాన్ని తినివేయచ్చు. ఎందుకు ఇలాగా? నువ్వే కదా ఎంతో కష్టపడి తీసుకొచ్చి నాటావు ఇశ్రాయేలీయులను, ఎందుకు ఇలాగ పాడు చేస్తున్నావు అంటే యెషయా గ్రంథం 5వ అధ్యాయం 3వ వాక్యం 2 కింద చదవండి. బురుజు ఒకటి వేయించి తొలిపించెను ప్రభు, ద్రాక్ష పండ్లు ఫలింపవలెనని ఎదురు చూచుచుండెను, కానీ అది అయ్యో కారు ద్రాక్షలు కాసింది.
మంచి ద్రాక్ష పండ్లు కాయవలసిన ఆ పాదు, ఆ ద్రాక్ష పాదు ఏం కాసిందట? కారు, చేదు ద్రాక్ష, కారు ద్రాక్షలు కాసి. అందుకని దేవుని కోపం వచ్చింది. తన కంచె తీసేసాడు, తుంచేయాలి దీన్ని. పందులు వచ్చాయి, దాన్ని పెకలిస్తున్నాయి, పశువులు వస్తున్నాయి, వేసేస్తున్నాయి. ఎందుకు అలా చేశాడంటే మంచి ద్రాక్ష పండ్లు కాస్తుందని నేను అనుకున్నాను. ఏ కొదవ చేయలేదు దానికి. కానీ అదేం కాసింది? కారు ద్రాక్ష. కారు ద్రాక్షలు అంటే ఏం కాసింది? దాని క్రియలు సరిలే, దాని పనులు సరిలే. ఇశ్రాయేలీయులను నేను తెచ్చి నాటాను కానీ ద్రాక్షవల్లిని నాటినట్లు వాళ్ళ క్రియలు, వారి పనులు సరిలే. నాకు విరోధంగా బ్రతుకుతున్నారు, నాకు విరోధంగా పాపం చేస్తున్నారు, నాకు విరోధంగా బ్రతుకుతున్నారు. అందుకోసమే వారి చుట్టూ నేను వేసిన కంచెలు తీసేస్తాను. చూడండి, 1వ అధ్యాయంలో యెషయా గ్రంథంలో మనం చదువుతాం, ఇశ్రాయేలీయులు ఎలాగున్నారు? ఆకాశమా ఆలకించు, భూమి చెవియకు, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేశాను. వారు నా మీద ఎవరినైతే తెచ్చి నాటాడో ప్రభు, వారే దేవుని మీద తిరగబడ్డారు. తిరగబడడం అంటే ఏంటి? ఒకటి చెప్పింది చేయరు, ఎదురు మాట్లాడటం. ఆదివారం రమ్మంటే నేను రానంటాను. నువ్వు ఫస్టే రావాలంటే నేను లాస్ట్ వస్తానంట. అదే దేవునికి ఇష్టం లేదు. నువ్వు వస్తే ఆయనకి ఎంత, నేను రాకపోతే ఆయనకి ఎంత. మనల్ని దీవించాలన్నదే మనల్ని ఒక క్రమశిక్షణలో పెట్టి ఆయన సన్నిధిలో అనగొట్టి, ఇప్పుడు ఒక గొడ్డలో ఒక పారో లేకపోతే ఇంకేదన్నా శుద్ధో ఏదైనా చేయించుకోవాలంటే ఆ కొలిమిలోనికి ఆ ఆకారం లేని ఆ యొక్క ఇనుము వెళ్ళి దాన్ని బాగా కాల్చి సుత్తి తీసుకొని ఏం చేస్తాడు? సుత్తి ఆకారం వచ్చేలాగా కొడతాడు, ఒక పార ఆకారం వచ్చేలాగా కొడతాడు, ఒక పలుగు ఆకారం వచ్చేలాగా కొడతాడు. ఒకప్పుడు అది పలుగు కాదు, ఒకప్పుడు అది సుత్తి కాదు, ఒకప్పుడు అది పార కాదు. అది కాల్చబడిన తర్వాత దాన్ని సాగగొట్టి ఆయన మనసులో ఉన్న ఆకారం దానికి ఇచ్చాడు. ఇప్పుడు అది మనకు ప్రయోజనకరమైన పనిముట్టు అయ్యింది. అలాగనే ఇశ్రాయేలీయులను అంత శ్రమపడి తీసుకుని వచ్చి నాడితే ఇప్పుడేమైతే ఎదురు తిరుగుతున్నారు. దేవుడు చెప్పిన మాట వినరు, దేవుని వాక్య ప్రకారం జీవించరు, దేవుని ఆరాధించరు, దేవుని స్తుతించరు, దేవునికి ఎదురు మాట్లాడతారు. ఈరోజు మనం కానీ మన పిల్లలు కానీ దేవుని భయం కలిగి దేవుని భక్తి కలిగి ఉంటే కంచె వేస్తాడు మన చుట్టూ. యోగు చుట్టే వేశాడు, కంచె వేశాడు. అపవాది కూడా ఏం చేయలేకపోయాడు. అలాగనే దేవుడు మన పొలం చుట్టూ, మన కుటుంబం చుట్టూ, మన పిల్లల చుట్టూ కంచె వేసి బాగా చక్కగా ఎదుగునట్లు ఆయన తోడుండి కాపాడి ఆయన వర్ధులు చేస్తాడు. ఒకవేళ మనం ప్రార్థనకు రాక, వాక్యం చదవక, వాక్యం నేర్చుకోక, వాక్యం వినక, పాటలు పాడక, ఆరాధన చేయక, మన ఇష్టం వచ్చినప్పుడు వచ్చి ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళి మనం దేవుని భయం లేకుండా ఉంటే దేవుని బిడ్డలారా అన్నిటికీ కంచె తీసేస్తాడు. అప్పుడు అన్ని నష్టాలు మనము పొందుకుంటాం, మరి తిరిగి లెగలేము మనం. అందుకనే తన పిల్లలు ఆ ఐగుప్తు నుండి తీసుకుని వచ్చి లోతుకు నాటి వాటికి అంత జాగ్రత్తగా చూసుకున్న ప్రజలు దేవునికి ఏమయ్యారట? ఎదురు తిరుగుతున్నారు. నేను పిల్లలను పెంచి పెద్దవారిగా చేశాను కానీ వారు నా మీద తిరగబడుతున్నారు, కొట్టడానికి వస్తున్నారు. చాలామంది తల్లిని కొడతారు, చాలామంది తండ్రిని కొడతారు, తండ్రి మీద తిరగబడతారు, తల్లి మీద తిరగబడతారు, ఆ అత్త మీద కోడల మీద అత్తగారు తిరగబడతారు. ఎందుకు ఇలాంటివి జరుగుతాయంటే ఇది సైతాను మన ఇంట్లో వండి చేస్తున్న పనులు అన్నమాట. సాతాను మన ఇంట్లో వండి పనులు. అత్తగారి మీద ప్రేమ ఉండదు, తల్లిగారింటి మీద ఉన్నంత ప్రేమ అత్తగారింటి మీద కొంతమందికి ఉండదు. అందరు కాదు, కొందరికి ఉండదు. ఆవిడ నేను చూడనండి, నేను చూడనంటే అమ్మగారిని అయితే చూస్తాను. కాబట్టి ఇది అంతా కూడా
దేవుని మనసు కాదు, క్రీస్తు మనస్సు ప్రతి దేవుని బిడ్డ కలిగి ఉండాలి. కలిగి అందరిని ప్రేమించు. అమ్మని చూసుకో, అత్తయ్యని చూసుకో. అమ్మని చూడొద్దనేది ఏం లేదు. అమ్మని కూడా చూసుకో, అత్తయ్యని చూసుకో, భర్తను చూసుకో, భార్యను చూసుకో, పిల్లలు చూసుకోండి, అందరినీ చూసుకోండి. దేవుని ప్రేమ. దేవుడు కొందరిని ప్రేమించి కొందరిని ద్వేషించాడా? లేదు కదా. అందరినీ ఆయన ప్రేమించాడు, అందరినీ గౌరవించాడు. దేవుని మనసు మనకు కూడా ఉండాలి, అందరినీ ప్రేమించాలి. దేవుని నమ్మిన వారమని చెప్పుకుంటూ మన ఇంట్లో సాతాను పళ్ళు కాయకూడదు, పిచ్చి పళ్ళు కాయకూడదు మన ఇంట్లో. మరి చేదు పళ్ళు మన ఇంట్లో రాకూడదు, అది దేవునికి చాలా కోపం. బడాయి మాత్రమే బయటికి. మేము ఎప్పుడు నమ్ముకున్నామో మా తాతల నాడు మంచిగా నమ్ముకున్నారు. తాతల నాటి యొక్క అనుభవం ఏది మీకు? తాతల నాటి ఆ ఎక్స్పీరియన్స్, ఆ అనుభవం ఎక్కడుంది? ఆ వినయమేది, ఆ విధేయత ఏది, ఆ తగ్గింపేది, ఆ నమ్రత ఏది, ఆ దేవునికి లోబడటమేది? ఊరికే ఎక్స్పీరియన్స్ చెప్తారా? గొప్పతనం గురించి చెప్తారా? కాబట్టి లేదు, మనం లోబడి ఉండాలి. ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, నేను పిల్లలను పెంచి పెద్దవారిగా చేశాను, కానీ వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఏమంటాడంటే ఎద్దు తన కామందును ఎరుగును కానీ, ఎద్దు తన కామందుని వెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలీలైన నా ప్రజలకు తెలివి లేదు, నా జనులు యోచింపరు, ఆలోచింపరు. పాపిష్టి జనమ, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేసే పిల్లలారా. ఎవరంటారు శ్రమ? మన ప్రభువే అంటారు, మీకు శ్రమ. ఆయన శ్రమ అంటే శ్రమల పాలే మనకు, శ్రమే మనకు. దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, అభివృద్ధి చేసే దేవుడు. ఎంత విసిగిపోతే శ్రమ అంటాడు. కొన్నిసార్లు తల్లి నువ్వు నాశనమైపోతావురా అంటది కొడుకును. ఎంత కడుపు మండి ఉంటుంది ఆడుకు, ఎంత కడుపు మండి ఉంటుంది. లేదండి బయట చెప్పేది, మా అమ్మ నీవు నాశనమైపోతుంది అన్నదండి. ఎలాగంటుందండి తల్లి? ఊరికినానిందా? ఎన్ని మాటలు వచ్చింటాయి, ఎంత మనసు ఇరిగిపోయే మాట అన్నాను. అందుకని నువ్వు నాశనం అయిపోతావురా, నువ్వు బాగుపడదు. నిజంగా ఒకవేళ దేవుడు ఆమెనంటే నీ బ్రతికేమైపోతుంది. ఈ రోజున దేవుని బిడ్డలారా, దేవునికి మనము విరోధంగా లేకపోతే దేవునికి లోబడాలి, దేవునికి లోబడాలి. కనుక ఐగుప్తు నుండి వారిని తీసుకొచ్చినట్టు, కానీ ఐగుప్తు ఆలోచనలు వారికి పోలేదు, ఐగుప్తు సంప్రదాయాలు వారికి పోలేదు, ఐగుప్తు పద్ధతులు వారికి పోలేదు. ఎర్ర సముద్రాన్ని దాటించి అరే వీళ్ళకు ఒక చట్టం లేకపోతే, ఒక ధర్మశాస్త్రం లేకపోతే కట్టుబాటు లేకుండా తిరుగుతారని చెప్పి మోషేను కొండ మీదకి పిలిపించి, మోషే నువ్వు నాతో ఉండు 40 రోజులు, నీకు ఇశ్రాయేలు ఎలా నడుచుకోవాలో ఒక చట్టము, ఒక నిబంధన తయారు చేసి ఇస్తానని పెడితే, వీళ్ళేం చేశారు? ఈ 40 రోజులకి ఎక్కువ తక్కువ అయిపోయి మోషేను వాడు ఏమైపోయాడు తెలియదు. అహరోను దగ్గరికి వచ్చి మా ముందు నడవడానికి మాకు ఒక దూడం చేసి పెట్టమంట. ఎంత అంటే పైకి మాత్రం దేవుడు కానీ లోన దూడ ఉంది. లోన ఎవరున్నారు? దూడ ఉంది, దూడ. మోషే ఏమైపోయాడు? ప్రార్థన చేద్దాం రండి, దేవుణ్ణి మొరపెట్టుకుందాం రండి, ఆరాధన చేద్దామని ఎవరు అంటలేదు. ఏం కావాలంటే వాళ్ళకు? దూడ కావాలి. ఎక్కడిది? ఐగుప్తులోది. ఐగుప్తులో వాళ్ళు నేర్చుకున్నది. ఆ దూడను మాకు చేయమంటారు. ఆ దూడ కొరకు దేవుడు సలహా ఇచ్చి తెప్పించుకున్న బంగారం అంతా దానికి అంటగట్టారు. దూడని చేస్తే చాలు, అంతా ఏం చేస్తాం? మన దేవునికి మనం వెళ్ళాం, కానీ విగ్రహారాధనకు ఇచ్చేవాళ్ళు. కానీ జీవం కలిగిన దేవునికి ఎందుకు రావట్లేదు? కాబట్టి వారి ఆచారాలు, వారి సంప్రదాయాలు మారలేదు. ఐగుప్తు ఆచారాలే, ఐగుప్తు సంప్రదాయాలే లేదు. లోన బయటకు వచ్చింది. ఎప్పుడైతే మోషే 40 రోజులు దూరం అయ్యాడో లోన్ నుంచి తన్నుకొని వచ్చింది దూడ. బంగారం దూడ చేయాలి, బంగారం దూడ చేయాలి. అప్పుడే దేవునికి మహాకోపం వచ్చింది. దేవుడిని నానాటికి వారు ఇబ్బంది పెట్టారు, హింసించారు. అందుకని ప్రభు అంటాడు, నా మీద వారు ఏమి చేశారు? తిరగబడ్డారు. ఎద్దైన తన కామందుని ఎరుగుతుంది,
గాడిద సొంత వాని దొడ్డు తెలుసుకుంటుంది, కానీ నా ప్రజలు ఆలోచించేయాలి. అయ్యో నేను దేవుని వదిలేసానే, దేవుని మర్చిపోయామే, ఎన్ని రోజులైంది దేవుని మందిరానికి వెళ్ళక, ఎన్ని రోజులైంది వాక్యం విని, ఎన్ని రోజులైంది నేను ప్రార్థన చేసి, అయ్యో ఎన్ని రోజులైంది నేను వాక్యాన్ని చదివి, ఎన్ని రోజులైంది నేను మోకాళ్ళ నుంచి ప్రార్థన చేసి, నేను ఇలాగైపోతే దేవుని దూరం అయిపోతానే, నాకు ఎన్ని సహాయాలు చేశాడు దేవుడు. ఈరోజు బ్రతుకున్నానంటే దేవుని కృప కదా, ఈరోజు తింటున్నానంటే దేవుని కృప కదా, ఈరోజు ఆరోగ్యంగా ఉన్నానంటే దేవుని కృప కదా. అయ్యో దేవుని నేను విడిచిపెడితే పోగొడితే ఎలాగని కొద్దిగా ఆలోచించట్లేదు. ఆలోచించేయాలి అనమాట. సొదములో ఉన్న ఆ ద్రాక్ష వల్ల అయితే సొదమ గోమర అలవాట్లన్నీ, ఐగుప్తు నుండి తెచ్చిన ఇశ్రాయేల్ అనే ఈ ద్రాక్ష వల్ల అయితే ఐగుప్తు అలవాట్లన్నీ. ఇంకొక ద్రాక్ష వల్ల గురించి చెప్పి నేను ముగిస్తాను కొద్ది క్షణం. చూద్దాం యోహాను సువార్తలో 15వ అధ్యాయం మొదటి వాక్యం. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేరు. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? యేసయ్య మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు యేసయ్య? నేనే నిజమైన ద్రాక్షవల్లి. చప్పట్లు కొట్టండి యేసయ్యకు. హల్లెలూయా, హల్లెలూయా. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నాలో ఐగుప్తు యొక్క ఆచారం లేదు, నాలో సొదమ గోమర ఆచారాలు లేవు. నేను పైనుండి వచ్చినటువంటి వాడను, నిజమైన ద్రాక్షవల్లిని. కామ క్రోధ మదమత్సరాలు నాలో లేదు, ఏ పాపము లేదు. 33.5 సంవత్సరము ఈ లోకంలో నేను బ్రతికాను, కానీ నాలో పాపముందని చూపించిన వాడు ఎవడు కూడా కనపడలేదు. నేను పరిశుద్ధంగా బ్రతికాను. అందుకని నేను ఎవరిని? నిజమైన ద్రాక్షవల్లి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. కనుక నిజమైన ద్రాక్షవల్లి అయిన యేసయ్య ఏమంటారంటే, మీరు నాకు అంటుకట్టబడాలి. దేవునికి స్తోత్ర. ఏమంటాడు? చదువుదాం. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయు. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలు తీసివేయను. నా యందు ఏంటడా? నేనే నిజమైన ద్రాక్షవల్లి. కాబట్టి ఈ ద్రాక్షవల్లికి మనం ఏం చేయాలంటే అంటుకట్టబడాలి. ఈ ద్రాక్షవల్లిలో మనం కలిసిపోవాలి. ఎందుకు కలిసిపోవాలి? ద్రాక్షవల్లిలో ఎందుకు కలిసిపోవాలండి? చెప్పండి. ఈ ద్రాక్షవల్లి ఎందుకు కలిసిపోవాలి? ఇది పరిశుద్ధమైన ద్రాక్షవల్లి, పరలోకం నుండి దిగి వచ్చిన ద్రాక్షవల్లి, పాపము లేని ద్రాక్షవల్లి. ఇది దేవుని ద్రాక్షవల్లి, యేసయ్య అనే ద్రాక్షవల్లి. అందుకే ప్రభు అంటాడు, మీరు నాలో ఉండాలి, మీరు నాతో ఉండాలి. మనం ఫలించాలి అన్నది ద్రాక్షవల్లి నైజం ఏంటంటే ఫలించాలి. ఊరికే వేసుకుందామని నీడకాయ వేసుకునేది కాదు, ఫలించాలి. ఫలించాలంటే ఏం చేయాలి? ప్రభు అంటాడు, నాలో మీరు నిలిచి ఉంటేనే కానీ. ఏమంటాడు? చదవాలి వాక్యం. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో. దేవునికి స్తోత్ర. నాలో ఎవరైతే ఉంటారో వారే ఫలిస్తారు. నాలో ఎవరు నిలిచి ఉండరో వారు ఫలించారు. ఇశ్రాయేలు ఏ ద్రాక్షలు కాశారు? కారు ద్రాక్షలు కాశారు. లోతు కుటుంబం ఏ ద్రాక్షలు కాసింది? పిచ్చి పండు, చేదు గెలలు వేసి. కానీ యేసయ్య అలాంటి వాడు కాదు. ఆయన నిజమైన ద్రాక్ష. ఆయనలో మనం ఉంటే, మనలో ఆయన ఉంటారు. అప్పుడు మనము ఫలిస్తాం. కారు ద్రాక్షలు కాదు, నిజమైన తీయని శ్రేష్టమైన ద్రాక్ష పండ్లు మనం ఫలిస్తాం. ద్రాక్ష పండ్లు అంటే ఏంటి? మంచి క్రియలు మనం చేస్తాం, సత్క్రియలు
మనం చేస్తాం. మంచి పనులు, ప్రభు సంతోషించే పనులు మనము జరిగిస్తాం. ఎందుకంటే మనం క్రీస్తుతో అంటుకట్టబడ్డాం కాబట్టి సత్క్రియలు, మంచి పనులు మనం చేస్తాం. లేకపోతే దేవుని కొరకు మంచి పనులు మనము చేయలేము. దేవుని బిడ్డారా, 7వ వాక్యం ఒకసారి చదవండి. 7వ వాక్యం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. మీరు బహుగా ఫలించడం వలన. మీరు ఎందుకు ఫలించాలి బహుగా అంటే, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, దేవుడు మహిమపరచబడతాడు. అప్పుడు మీరు నా శిష్యులై, ఇందువలన మీరు నా శిష్యులు. మనం బహుగా ఫలించుట వలన ఏమవుతాం? దేవుడు మహిమపరచబడతాడు. మనము సత్ప్రవర్తన కలిగి జీవించుట వలన దేవునికి మహిమ, దేవునికి ఘనత. యేసయ్య అంటాడు కొన్నిసార్లు, మిమ్మల్ని బట్టే కదా అన్యజనుల మధ్య నా నామము దూషించబడుచు. కాబట్టి దేవుని నామమును దూషణ పాలు చేసే బిడ్డలుగా మనం ఉండకూడదు, కానీ దేవుని నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా మనం ఉండాలి. దేవుని నామానికి ఘనత తెచ్చే బిడ్డలుగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కావాలంటే మనం ఏం చేయాలి? మరి ఏం చేయాలి? ఫలించాలి. మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును అంటున్నాడు. మరి తండ్రి మహిమపరచబడాలి, దేవుడు మహిమపరచబడాలంటే మనం ఏం చేయాలి? నేను తిప్పి అడుగుతున్నాను క్వశ్చన్. మనం బహుగా ఫలించాలి. బహుగా ఫలించాలంటే ఏం చేయాలి? ఆయన యందు నిలిచి ఉండాలి. నా యందు ఎవడు నిలిచి ఉంటాడో, నేను ఎవని యందు నిలిచి ఉంటాను, వాడు నిలిచి ఉండేవాడే బహుళ ఫలిస్తాడు. నిలిచి ఉండకపోతే కట్ చేస్తాను, ఎండిపోతా, నిప్పుల్లో పడేస్తాను, అగ్నిలో పడేస్తాను. నువ్వు నాలో ఉంటే నేను నీలో ఉంటాను, నువ్వు ఫలిస్తావు. అప్పుడు దేవుడికి మహిమ కలుగుతుంది. మీరు నా పిల్లలు, నా శిష్యులు అవుతారు. అందుకోసమే మనం బహుగా ఫలించే దేనికి? దేవుడు మహిమపరచబడడానికి. మనం బహుగా ఫలించడం దేనికి? దేవుడు మహిమపరచబడడానికి. మనం బహుగా ఫలించాలంటే ఏం చేయాలి? ఆయన యందు నిలిచి ఉండాలి. నిలిచి ఉండకపోతే ఫలించాలి. నిలిచి ఉంటే ఫలిస్తే దేవుడు మహిమపరచబడతాడు. అందుకొరకే 3వ ద్రాక్షవల్లిదేంటి? నిజమైన ద్రాక్ష. 1వ ద్రాక్షవల్లి సొదొమ ద్రాక్ష. ఏ ద్రాక్షవల్లి? అది గోమర పొలములలో పుట్టింది. దాని పళ్ళు పిచ్చివి, దాని గెలలు చేదే. 2వ ద్రాక్షవల్లి ఐగుప్తు ద్రాక్షవల్లి. అది ఐగుప్తు నుంచి తెచ్చినట్టే. అంత ప్రయాసపడితే కారు ద్రాక్ష పండు కాసి. 3వ ద్రాక్షవల్లి నిజమైన ద్రాక్షవల్లి. ఇది ఎక్కడి నుండి వచ్చిన ద్రాక్షవల్లి? పైనుండి, పరలోకం నుండి వచ్చిన ద్రాక్ష, పరిశుద్ధమైన ద్రాక్షవల్లి, యేసు అనే ద్రాక్షవల్లి. ఆ ద్రాక్షవల్లిలో మనం నిలిచుందాం, బహుగా ఫలించుదాం, తండ్రిని మహిమపరుద్దాం, మనము దేవుని కొరకు జీవించుదాం. అలాంటి కృప దేవుడు మనకి ఇచ్చును గాక. ఆమేన్.